హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బిట్కాయిన్ మైనర్ ఎన్ఎఫ్టీ అనేటటువంటి బిట్కాయిన్ మైనింగ్ అప్లికేషన్ని ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా మనం బిట్కాయిన్కి సంబంధించినటువంటి ఎస్ఏటిఎస్ అంటారండి, అంటే బిట్కాయిన్లో ఉండేటటువంటి 0.000 ఈ శాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ విధంగా ఎర్న్ చేయాలి, ఆ ఎర్న్ చేసినటువంటి శాట్స్ని మనం యూఎస్డిటీగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో నేను మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇచ్చుంటానండి. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా బిట్కాయిన్ మైనింగ్కి సంబంధించినటువంటి అప్లికేషను డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అవుతుందండి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బిట్కాయిన్ మైనింగ్ అనేసి ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్విటేషన్ కోడ్ ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా ఎంట్రీ చేయాలండి. ఇన్విటేషన్ కోడ్ ఎంట్రీ చేస్తేనే మీకు మైనింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ రిఫరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ మైనింగ్ స్పీడ్ అనే దాన్ని పెంచడానికి ఆ కోడ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు కోడ్ అనేది ఇచ్చుంటా. ఆ కోడ్ని మీరు ఖచ్చితంగా ఎంట్రీ చేయండి. సో మీరు రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఈ కింద కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో దాని తర్వాత మీ మొబైల్లో ఉండేటటువంటి మెయిల్ ఐడీస్ అన్నీ ఓపెన్ అవుతాయండి. సో వీటిలలో నుంచి మీరు రెగ్యులర్గా క్రిప్టో మైనింగ్ గురించి ఏ మెయిల్ ఐడి అయితే వాడతారో ఆ మెయిల్ ఐడిని మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సో దాని తర్వాత ఈ విధంగా మీకు మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి బిట్కాయిన్ మైనింగ్ అని పడింది, తర్వాత న్యూ వర్షన్ ఫ్యూచర్స్ అని పడింది. ఇక్కడ ఎస్ ఐ నో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు మెయిన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి మీకు రెండు రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఇది మీకు బేసిక్ మైనింగ్ రేట్ అండి. సో ఈ బేసిక్ మైనింగ్ రేట్ ఏదైతే ఉందో దీని ద్వారా మీకు మైనింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చింది చూడండి. ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు టైమింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇక్కడ టైమింగ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఈ మైనింగ్ అనేది 8 అవర్స్ వరకు వ్యాలిడ్గా ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మీరు నెక్స్ట్ మైనింగ్ ప్రాసెస్ ఏంటి అని అంటే ఇక్కడ మీకు యాడ్స్ అనేవి వస్తాయండి. అంటే పర్ డేకి 35 యాడ్స్ అనేవి మీకు వస్తాయి. ఈ 35 యాడ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఈ యాడ్స్ని మీరు చూడాలి. సో ఈ యాడ్స్ని చూడడం వల్ల మీకు ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ చూడండి బీటీసీ ఏదైతే ఉందో అది సంథింగ్ 0. ఎన్నో జీరోస్ ఉన్నాయండి. సో అన్ని జీరోస్ మైనింగ్ అనేది మీకు అవుతూ ఉంటుందన్నమాట, ఎన్నో జీరోస్ది. సో దాని తర్వాత మీరు ఇక్కడ మైనింగ్ అవ్వడం అంటే ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి మీరు వచ్చేసి మైనింగ్ చేయడము. దాని తర్వాత ఇక్కడ ఉండే యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాడ్స్ని మీరు చూడడం ద్వారా ఇక్కడ మీకు బిట్కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. సో బిట్కాయిన్ వాల్యూ పెరిగిన తర్వాత ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అంటే 0.000 దాటి ఇంకొక నంబర్ ఏదో ఒకటి ఇలా వచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి బిట్కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మీరు విత్డ్రా చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ 35 యాడ్స్ ఉన్నాయి చూడండి. ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను చూడండి. సో క్లిక్ చేశాను, ఇక్కడ ఒక యాడ్ అయితే వచ్చిందనమాట. సో ఈ యాడ్ అనేది కంప్లీట్ అయ్యే వరకు మనం చూడాలి. సో ఇక్కడ ఉండేటటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఒక్క రోజులో 35 యాడ్స్ అనేవి చూడాలండి. దాని తర్వాత ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉండేటటువంటి మైనింగ్ స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఎల్లో కలర్ది ఒక సింబల్ ఉంది. ఇక్కడ బెస్ట్ ఆఫర్ అనేసి ఈ బెస్ట్ ఆఫర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఒక ఆఫర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు కావాలంటే ఈ
ఆఫర్ ఏదైతే ఉందో మింట్ 490 రూపీస్ అనేసి, దీని ద్వారా మీరు మైనింగ్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు. ఖచ్చితంగా ఇది రీఛార్జ్ చేయాలన్న రూల్ అయితే ఏం లేదండి. రీఛార్జ్ చేయకపోయినా కానీ మీకు మైనింగ్ అనేది అవుతుంది. ఇక్కడ వచ్చేటటువంటి 35 యాడ్స్ చూడడము, దాంతోపాటు ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి ఇక్కడ ఉండేటటువంటి ఎడం వైపు ఉండే ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేయడము, తర్వాత ఇక్కడ ఉండే 35 యాడ్స్ చూడడం ద్వారా కూడా మీకు మీ రివార్డ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇది ఖచ్చితంగా మీరు బై చేయాలన్న అవసరం అయితే ఏం లేదండి. ఒకవేళ మీరు ఏమన్నా అది బై చేస్తే ఇక్కడ మీకు ఏంటంటే ఎన్ఎఫ్టీ ఈజ్ బీయింగ్ మింటెడ్ అనేసి స్క్రీన్ మీద ఒకటి పడేసి ఈ విధంగా మీకు కొత్తగా మైనింగ్కి సంబంధించినటువంటి ఈ బాక్స్లు అయితే మీకు వస్తాయన్నమాట. సో దీని కాస్ట్ అయితే 450 రూపాయలు అవుతుందండి. సో దీన్ని మీరు కావాలంటే మీ గూగుల్ పే, ఫోన్పే లేకపోతే క్రెడిట్ కార్డు ఏదన్నా యూజ్ చేసి మీరు ఇక్కడ దీన్ని మీరు మైనింగ్ బై అయితే చేయొచ్చు అనమాట. సో ఇది బైయింగ్ చేయడానికి సో ఇక్కడ చూడండి, నాకు 0.000002 BTC అనేది నాకు క్రెడిట్ అయినట్టు. సో రెవెన్యూ రిసీవ్డ్ అనేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే క్లియర్గా పడింది చూడండి. ఇక్కడ కింద విత్డ్రా నవ్ అనేటటువంటి ఆప్షన్ కూడా చూపిస్తుంది. సో జస్ట్ దీని మీద నేను క్లిక్ చేస్తానండి, విత్డ్రా నవ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడికి నాకు ఈ BTC ఏదైతే ఉందో ఇది వచ్చిందనమాట. సో దీన్ని ఏ విధంగా విత్డ్రా చేయాలనేది నేను క్లియర్గా, ఇది విత్డ్రా చేయాలి అంటే దీనికి లైట్నింగ్ యాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ లైట్నింగ్ యాప్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలనేసి నేను క్లియర్గా మీకు ఇంకొక వీడియోలో నేను క్లియర్గా మీకు తెలియజేస్తాను. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏ అయితే యాడ్స్ చూడాలని చెప్పాను కదా, ఇది ఇంకొకసారి కూడా క్లెయిమ్ చేస్తానండి. ఇదివరకు ఒకసారి నేను ట్రై చేసినప్పుడు అది అవ్వలేదు. ఇప్పుడు ట్రై చేస్తాను ఇంకొకసారి. యాడ్స్ అప్పుడు ఆప్షన్ రాలేదన్నమాట. ఇప్పుడు ఏమైనా వస్తుందేమో చూద్దాం. సో ఈ యాడ్ ఏదైతే ఉందో ఆ యాడ్ అనేది లోడ్ అవ్వట్లేదండి, నాకు కొంచెం నెట్వర్క్ అనేది స్లోగా ఉండడం వల్ల. సో ఇది మైనింగ్ చేసే విధానం. మీరు ఈ బిట్కాయిన్ మైనర్ ఎన్ఎఫ్టీ అనేటటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దీంట్లో మీరు మైనింగ్ చేసే విధానం. సో మీరు ఎవరినైనా రిఫర్ చేయాలి అంటే ఇక్కడ ఉండేటటువంటి ఇన్విటేషన్ కోడ్ ఉంది చూడండి, ఈ ఆప్షను, దీని మీద మీరు క్లిక్ చేస్తే మీ రిఫరల్ లింక్ ఏదైతే ఉందో అది జనరేట్ అవుతుంది అనమాట. సో దాన్ని మీరు వేరే వాళ్ళకి షేర్ చేసి ఎక్స్ట్రా రివార్డ్స్ అనేవి మీరు గెయిన్ చేయవచ్చు. సో ఇది బిట్కాయిన్ ఏదైతే ఉందో దీంట్లో ఉండేటటువంటి శాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు మైనింగ్ చేసే విధానం. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అంటే ఒకవేళ మనకి ఈ BTC శాట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి 0.0001 ఈ విధంగా వచ్చిన తర్వాత ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. దాంతోపాటు ఇక్కడ మీకు విత్డ్రాల్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో ఇది విత్డ్రాల్ ప్రూఫ్ అండి. ఇదివరకు ఏదైతే బిట్కాయిన్ ఎర్న్ చేశారో దాన్ని విత్డ్రా చేసినటువంటి డీటెయిల్స్ అనమాట. సో మనం కూడా ఇది ఎప్పుడైతే మనం విత్డ్రా చేస్తామో ఆ విత్డ్రా చేయడానికి కావాల్సినటువంటి టోటల్ డీటెయిల్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తానండి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.